శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం 14వ అధ్యాయము దత్తదాసునకు అభయప్రదానము. పఠన ఫలితము: ఆపదల నుండి గట్టెక్కుటకు, ధైర్యోత్సాహములు కలుగుటకు. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. దత్తదాసునకు అభయప్రదానము. నేను కొన్ని దినములు ప్రయాణము చేసిన తదుపరి ముంతకల్లు అను గ్రామమును చేరితిని. బాటసారులను ప్రశ్నించగా కొద్ది రోజుల ప్రయాణముతో కురవగడ్డ చేరగలనని చెప్పిరి. శ్రీపాదుల వారిని భౌతికముగా ఎప్పుడు దర్శించెదనా అని మనమున ఎంతయో ఆతురతగానున్నది. ఒకచేతిలో కల్లుముంతను ధరించిన వ్యక్తి యొకడు వచ్చుచుండెను. నేను పండితుడను కాకపోయినను బ్రాహ్మణుడనైన కారణమున ఎంతో కొంత ఆచారమును పాటించువాడనగుట చేతను ఆ కల్లువాసన నాకు ఎంతమాత్రము ఆమోద యోగ్యము కాని కారణమునను నేను పయనించు దిశలోనే ఆ వ్యక్తి వచ్చుచుండుట నాకు వేదనను కలిగించెను. శ్రీపాదులవారి నామమును ఉచ్చరించుచు వడివడిగా నడచుచుంటిని. నాకంటే వేగముగా ఆ వ్యక్తి నావద్దకు చేరెను. నేను నీవద్దకు వచ్చుచుండగా నానుండి దూరమగుటకు ప్రయత్నముసలుపుట భావ్యమా అని అతడు ప్రశ్నించెను. అంతట ఓయి! నీవెవ్వడవు? నాతో నీకేమి పని? అని నేనడిగితిని. దానికతడు బిగ్గరగా నవ్వెను. గుప్పుమని కల్లువాసన వచ్చుచుండెను. నేనెవడనో తెలుసుకొనుటకు ముందు నీవెవ్వడివో, ఎందుండి వచ్చితివో, నీ పయనము ఎక్కడికో తెలుసుకొనుట యుక్తమనెను. కల్లు నమ్ముకొనువారు గూడ ఈ ప్రాంతముల వేదాంత సంభాషణ చేయు సమర్థులు కాబోలనుకుంటిని. దారిన బోవు వారందరినీ అతడు బిగ్గరగా పిలిచి తన వద్దకు రమ్మనెను. ఇంతలో కొంత గుంపు అచ్చట చేరినది. ఆ కల్లు నమ్ముకొను వ్యక్తి అయ్యా, నేను ఈ ప్రాంతములో కల్లు తీసుకొని అమ్ముకొనువాడను. ధర్మబద్ధముగా జీవించు వాడను. నాకు తాటిచెట్టే కల్పవృక్షము. నేను చెట్లు నెక్కి కల్లు తీసుకొనివచ్చు నంతవరకును ఈ బ్రాహ్మణుడు చెట్టు క్రింద నా కొరకు వేచియుండెను. నేను బ్రాహ్మణుడనైనను కల్లు త్రాగుటకు అలవాటు పడితిననియూ చెల్లించుటకు తన వద్ద పైకము లేదనియూ కాస్త కల్లు పోసి పుణ్యమును పొందవలసి నదనియూ కోరెను. నేను వల్లెయ్యంటిని. నేను కల్లు పోయుటకు సిద్ధపడినంతలో మనుష్య సంచారము ఎక్కువగా నుండుటను గమనించి నలుగురి ఎదుట కల్లు త్రాగనచో తన బ్రాహ్మణత్వమునకు కళంకమేర్పడునని వద్దనుచున్నాడు. నేను వాగ్దాన భంగ మొనరించిన మహా పాపినోదును. మాకులస్థులకు ఇది అమృతముతో సమానమైనది. అంతటి అమూల్యమైన కల్లును బ్రాహ్మణునకు త్రాగుటకు పోసిన ఎడల విశేష పుణ్యము లభించును. గదాయను ఆశతోనున్నాను. నా ఆశలను ఈ బ్రాహ్మణుడు వమ్ముచేయుచున్నాడు. పూజ్యులైన మీరు ఈ బ్రాహ్మణునకు ధర్మోపదేశము చేసి నేను పాతకిని కాకుండా కాపాడవలసినది అనెను. అచ్చట ప్రోగుపడిన వారందరును కల్లు గీసుకొని జీవించు గౌడ కులస్థులై నందున తమ సాటి కులస్థుని మాటకు ఎక్కువ విలువనిచ్చిరి. నాచే బలవంతముగా కల్లు త్రావింపబడెను. తదుపరి వారందరును తలా ఒక దారిలోను పోయరి. నాకు కల్లు త్రావించిన ఆ విచిత్ర వ్యక్తికూడా ఎటో పోయెను. నేను నా మనసులో ఉత్తమమైన బ్రాహ్మణ జన్మనెత్తి అవతార వరేణ్యుడైన శ్రీపాదుని సందర్శనమునకు పోవుచూ నీచమైన కల్లును సేవించితిని. నా బ్రాహ్మణత్వము మంట కలిసినది. పరమ పవిత్రులైన శ్రీపాదుల వారి ముఖము నెట్లు చూడగలను? నా కర్మ ఇట్లు కాలినది. విధి బలీయమైనది. నానుదుట ఈ రకముగా వక్రలిపి లిఖించియుండ మరో విధముగా ఎట్లు జరుగును అని కుమిలిపోసాగితిని. నాకు అడుగులు తడబడసాగెను. నా ముఖము నుండి దుస్సహమైన కల్లు వాసన వచ్చుచుండెను. శరీరమున కొంత మైకము క్రమ్మినది. నా దురదృష్టమునకు దోషించుకొనుచు శ్రీపాదుల వారి నామోచ్ఛరణము చేసుకొనుచు నడుచుచుంటిని. మార్గమధ్యమున ఒక పర్ణశాల గోచరించినది. అది తపో భూమి వలె కన్పించుచున్నది. అందు ఎవ్వరో మహాత్ములుందురని తోచినది. మహాత్ముల దర్శనమునకు
నేను అయోగ్యుడనని భావించితిని. ఆ పవిత్ర తపోభూమిలో అడగిడుటకు నాకు మనస్కరింపలేదు. అందునను కల్లు త్రాగిన ఈ స్థితిలో పవిత్ర ఆశ్రమ ప్రవేశము కూడా బహునింద్యమని తలంచితిని. నేను నా దారీన పోవుచుండ వెనుక నుండి ఒక వ్యక్తి చప్పట్లు చరచుచు, ఓయి శంకరభట్టు, ఆగుము! నిన్ను తమ ఆశ్రమమునకు తోడ్కొని రమ్మని దత్తానంద స్వాములవారి ఆజ్ఞ అని ఉచ్చైస్వరమున పల్కెను. దైవలీలకు ఆశ్చర్యపడి నేను ఆగితిని. నన్ను ఆ వ్యక్తి దత్తానంద స్వాముల వారి ఎదుట నిల్పిరి. కరుణ వర్షించు నేత్రములతో శ్రీస్వామి నన్ను శీఘ్రముగా స్నానము చేయ ఆజ్ఞాపించిరి. స్నానానంతరము మధురములైన ఫలములనొసంగిరి. నేను భుజించిన తదుపరి వారు నన్ను చేరబిలిచి, నాయనా దత్తాత్రేయులవారి నవావతారమాయన శ్రీపాద శ్రీవల్లభుల వారికి నీయందు ఎంతటి కారుణ్యము! వారు తమ అమృత హస్తములచే నీ చేత అమృతమునే త్రాగించిరి. వారిని నీవు కల్లు గీసుకొను గౌడ కులస్థునిగా భావించితివి. వారు నీకిచ్చిన అమృతమును కల్లుగా భ్రమించితివి. ఎంతటి విడ్డూరము! అని పలికిరి. నాకు తల తిరిగినంత పని అయినది. నేను చూచుచున్న విశ్వమంతయును నా కళ్ల ముందే క్రమక్రమముగా అదృశ్యమగుచున్నట్లు తోచినది. ఆ తదుపరి అనంత చైతన్య శక్తి మహాసాగరము యొక్క తరంగముల వలె నాపై ఎగీసిపడినట్లు అనుభూతమైనది. అనంతమైన ఆ సత్తాయందు అత్యంత హేయమును అత్యల్పమును అయిన నా అహంకార రూపమైన జీవాత్మ కనుమరుగైనది. నేను అనునది ఏమిటో తెలియరాని తెలియలేని ఒకానొక దివ్యానందములో నేను మునిగపోయితిని. నాలోని పరిమితమైన నేను అనునది నశింపగా ఈ సమస్త సృష్టియు కేవలము స్వప్నమువలే అనిపించసాగినది. ఇంతలో శ్రీస్వామి నాపై మంత్రజలమును ప్రోక్షించిరి. పవిత్ర భస్మమును నా నుదుటిపై తమ దివ్యహస్తములతో అద్దిరి. నేను ప్రకృతిస్థుడనైతిని. కొద్ది క్షణములపాటు నేను దివ్యానందమును అనుభవించితిని. ప్రకృతిస్థుడనైన వెంటనే నేను స్థూల తత్వములోనికి కూరుకుపోయితిని అని తెలిసికొంటిని. శ్రీస్వామి, ఒకానొక జన్మమందు నీవు గౌడ కులస్థుడవు. మిక్కుటముగా కల్లును సేవించువాడవు. నీ వ్యక్తిత్వము నందలి అంతరాంతరములలో నీకు కల్లును త్రాగవలెననడి కోరిక మిగిలియున్నది. శ్రీపాదులు వారి అనుగ్రహమే లేకున్నచో నీవు బ్రాహ్మణుడవైనను నీవు కల్లు త్రాగుటకు అలవాటు పడిపోయి పతనమయ్యడివాడవు. శ్రీపాదుల వారిది అమృత దృష్టి. నీ జాతకము నందు అనేక గండాంతరములు కలవు. వారు తమ అమృత దృష్టితో నీకు తెలియకుండగనే వాటిని పరిహరించుచుంటరి. శ్రీ గురువుల మహిమను వర్ణించుట ఎవరీతరము? వారి మహిమను వర్ణించు సందర్భమున వేదములే మౌనము వహించినవి అని వివరించిరి. అంతట నేను, అయ్యా, శ్రీగురుని మహిమ విశేషములను తెలియగోరుచున్నాను. తెలుసుకొను కొలదిని ఇంకను తెలిసి కొనవలెననడి ఉత్స్కత మిక్కుట మగుచున్నది. శ్రీగురుడు పదే పదే తాను నృసింహ సరస్వతి నామమున అవతరించెదనని చెప్పుచున్నారు. వారి లీలలలోని అంతరార్థములను తెలుసుకొన ఉత్సాహము కలుగుచున్నది అని అంటిని. అందులకు స్వామి, నాయనా, వేదఋషుల యొక్క తత్వాన్వేషణ ప్రధాన లక్ష్యము ఆధ్యాత్మికమైన అంతఃసత్యము వారి నిగూఢ శబ్దములలో అత్యంత ప్రధానమైనది. ఋతము అనగా సత్యము. ఇదియే ఆత్మసత్యము, వస్తు సత్యము. దీనిని వారు కర్మకాండకు అనుసారముగా వ్యాఖ్యానము చేయునప్పుడు సత్యమనియు, యజ్ఞమనియు, జలమనియు, అన్నమనియు రకరకములుగా చెప్పిరి. అదే విధముగా సరస్వతి శబ్దము కూడా మిక్కిలి విశిష్టమైనది. సరస్వతి నది అంతర్వాహిని. దీనిని వర్ణించునప్పుడు సత్యవాక్కులను ప్రబోధించునదిగాను, ఋత ప్రబోధమును గావించునదిగాను, భావనా సమృద్ధమైన చైతన్యమును ప్రబోధించునదిగాను, ఋత ప్రబోధమును గావించునదిగాను, భావనా సమృద్ధమైన చైతన్యమును
ప్రబోధించునదిగాను మహావర్ణవమును తెలియజెప్పునదిగాను మన యొక్క చిత్తములను ప్రకాశింపచేయునదిగాను చెప్పబడినది. కావున శ్రీగురుడు ఒకానొక ప్రబోధక శక్తి, ప్రబోధినా ప్రవాహము. వారిది సత్యవాణి. మన చిత్తములను వారు తేజోవంత మొనరించెదరు. పరమ సత్యమును అంతర్జ్ఞానమును వారు మనలో నెలకొల్పుదురు. వేదమునందు యజ్ఞము అనునది అంతః ప్రవృత్తికి బాహ్య చిహ్నము. యజ్ఞముల ద్వారా మానవులు తమకు చెందిన దానిని దేవతల కర్పించెదరు. దానికి ప్రత్యుపకారముగా దేవతలు వారికి గో గణములను అశ్వములను ఇచ్చెదరు. గో గణములనగా తేజస్సు యొక్క సంపద, అశ్వములనగా శక్తి సంపద. అదే విధముగా వారు మనకు తపశ్శక్తులను కూడా ప్రసాదించెదరు. వేదములందలి నిగూఢార్థము యోగ్యులైన వారలకే తెలియపరచబడుటకు అత్యంత రహస్యముగా నుంచబడినది. యజ్ఞకార్యములందు ప్రధాన పదార్థము ఘృతము. దీనికి వాక్యార్థమును చూచిన ఎడల వెన్న కాచిన నెయ్యి. అయితే ఘృత శబ్దమునకు దీప్తియని మరొక అర్థమున్నది. వేదమందు గో శబ్దమునకు వెలుగు అని అర్థమున్నది. అశ్వము శక్తికిని ఆత్మబలమునకును తపశ్శక్తికిని ప్రతీక. ఋషులు తమ మంత్రములలో గోవు ముఖస్థమాయున్న యస్వరూపమును వరముగా కోరిరి. అనగా తేజస్సుచే నడిపింపబడు ఆధ్యాత్మిక శక్తి సమూహమును ఋషులు కాంక్షించుచున్నారు. అనగా గోకిరణములచే పురోగమింపబడు అశ్వశక్తులని దీని అర్థము. ఋషులు పుత్రులను సంతతిని కాంక్షించుచు ఎన్నియో మంత్రముల ద్వారా ప్రార్థన చేసినట్లు కనిపించును. అయితే దీనిలో ఒక అంతరార్థమున్నది. పుత్రోత్పత్తి అనునది అంతఃశక్తి జనకమునకు సంకేతము. దీనినేవారు అగ్ని స్వయముగా మనకు పుత్రుడై జన్మించుచున్నాడనియు అగ్ని యజ్ఞమున పుట్టిన సుతుడనియు విశ్వాగ్నిగా అతడు పితరులకు జనకుడనియు వర్ణించిరి. అదే విధముగా సలిలము ఉదకము అనునవి కూడా సంకేత అర్థములోనే వాడబడినవి. సలిలం అప్రకేతం అనగా చైతన్యరహితమైన సముద్రము అనగా దైవత్వము అంతర్లీనమాయున్న జడాబ్ధియాను చీకటి సముద్రము నుండి తన స్వకీయ శక్తి వలన దివ్యత్వము రూపుదాల్చుచున్నదను అర్థములో వాడిరి. దీనినే మహాసముద్రమని కూడా వర్ణించిరి. ఋషులు ఒకానొక సూక్తములో సరస్వతి తన అంతర్జ్ఞాన కిరణములలో ఊర్ధ్వసలిలములను మనకు గోచరింప జేయుచున్నదనిరి. వేదము నందు చెప్పబడిన సప్తస్రోతస్వినులకు కూడా అంతరార్థమున్నది. అవి స్వర్గ విభూతులు. పరాశర మహర్షి సలిలములందు వసించు జ్ఞానమును విశ్వప్రాణమని చెప్పియున్నారు. గోవులను హరించు దోపిడిగాండ్రను వృత్రులని దస్యులని పేర్కొనిరి. వృత్రుడు తేజస్సును అనగా గోవులను, సలిలములను, పరమసత్యమును, ఊర్ధ్వచైతన్యమును ఆచ్ఛాదించి రహస్యముగా తన స్వాధీనమందుంచుకొను రాక్షసుడు. ఇటువంటి నీచకృత్యముల నొనగూర్చునట్టి శక్తులే వృత్రులు. వీరే దస్యులు, తమశ్శక్తులు. సత్యజ్ఞానమును అన్వేషించువారికి ప్రబల విరోధులు అని వివరించిరి. ఓదుంబర వృక్షమునకు ఇచ్చిన వరములు. నరసింహ సరస్వతి అవతార వైశిష్టము. నాయనా, శ్రీ మహావిష్ణువు హిరణ్యకశ్యపుని సంహరించుటకు ఓదుంబర వృక్షము యొక్క కొయ్యస్తంభము నుండి నరసింహస్వామిగా ప్రత్యక్షమై ప్రహ్లాదుని రక్షించెను. ప్రహ్లాదుడు రాజయ్యెను. కొంతకాలము తరువాత 2 ముక్కలుగా విరిగిన ఆ కొయ్యస్తంభము చిగుర్చుట నారంభించెను. అచ్చట ఓదుంబర వృక్షము రూపొందెను. ప్రహ్లాదుడు విస్మితుడై ఆ ఓదుంబరమును పూజింపసాగెను. శ్రీదత్తాత్రేయులవారు ఒకనాడు ఆ ఓదుంబర మూలమున ధ్యానస్థులై దర్శనమిచ్చి ప్రహ్లాదునకు జ్ఞానబోధ చేసిరి. ప్రహ్లాదునకు ద్వైత సిద్ధాంతము నందు ఆసక్తియుండుటను గమనించిన శ్రీదత్తులు నీవు కలియుగమున యతి వేషధారిపై దీన జనోద్ధరణ చేయగలవనియూ ద్వైత సిద్ధాంతమును ప్రచారము చేయగలవనియూ వానిని ఆశీర్వదించిరి.
పరమ పవిత్రమైన ఓదుంబరము మనుష్యాకృతిని దాల్చి శ్రీదత్తుని చరణ కమలములపై బడి తనకు కూడా వరమిమ్మని కోరెను. అంతట శ్రీదత్తులు ప్రతి ఓదుంబర మూలమునందును నేను సూక్ష్మ రూపమున ఉందును. నీ నుండి నరసింగాకృతి వెలువడిన కారణమున కలియుగమునందు నృసింహ సరస్వతి నామము వహించి అవతరించెదనని వాగ్దానము చేసిరి. ఇదంతయును పైంగ్య బ్రాహ్మణము నందు వర్ణింపబడినది. ఈ పైంగ్య బ్రాహ్మణము ప్రస్తుతము సప్తమహర్షుల తపోభూమి అయిన హిమాలయము నందలి సంబల గ్రామ పరిసరములందు మాత్రమే నిలచియున్నది. మిగిలిన చోట్ల లుప్తమైపోయినది. ఉన్నవా లేదా అను ప్రశ్న ఉదయించినప్పుడు తాను ఉన్నానని తెలియజెప్పుటకు జడమైన స్తంభము నుండి ఆవిర్భవించిన ఆవేశావతారము శ్రీ నరసింహస్వామి. అదే విధముగా కలియుగము నందలి జనులు కల్మషచిత్తులై దైవమున్నాడా లేడా అను కుతర్కములు చేయునెడ తాను ఉన్నానని రుజువు చేయుటయే గాక ప్రహ్లాదుని రక్షించిన రీతిన భక్త సంరక్షణ చేసెదననుటకు సూచనప్రాయముగా వారు నృసింహ సరస్వతి నామమునవతరించెదరు. అంతట శ్రీస్వామి వారిని, అయ్యా, మీరు శ్రీపీఠికాపురమున శ్రీపాదులు వారిని దర్శించితిరా? వారి బాల్యలీలలను వినుటకు మనస్సు ఊవ్విళ్ళూరుచున్నది అని అడిగెతిని. శ్రీపాదుల వారి అద్భుతలీల. శ్రీస్వామి ఇట్లు చెప్పసాగెను. నాకు చిన్నప్పటినుండియూ నత్తి యుండెడిది. అందరునూ నన్ను హేళన చేయువారు. దీనికి తోడు నాకు ఒక వింత జబ్బు పొడమినది. 5వ సంవత్సరము నుండి ఈ జబ్బు ఉద్ధృతమవసాగెను. 1 సంవత్సరము గడుచుసరికి 10 సంవత్సరముల వయస్సు పెరిగినట్లుండెడిది. నాకు 10 సంవత్సరముల వయస్సు వచ్చు నాటికి 50 సంవత్సరముల పైబడిన వృద్ధునికుండు లక్షణములు రాసాగెను. శ్రీపీఠికాపురమున బాపనార్యుల ఆధ్వర్యములో యజ్ఞము జరుగుచుండెను. బ్రాహ్మణులకు మంచి సంభావనలు ఇవ్వబడుచుండెను. విద్వత్తు కలిగిన వారలకు భూరీ దక్షిణలు ఈయబడుచుండెను. శ్రీపాదులవారి మహిమా విలాసములను కర్ణాకర్ణిగా వినియుండుటచే మా నాయన నన్నుకూడా యజ్ఞమునకు తీసుకొనిపోయెను. శ్రీపాదులవారి వయస్సు 6 సంవత్సరములు మించదు. యజ్ఞమున కవసరమైన ఘృతము సేకరింపబడెను. ఆ ఘృతము నంతను ఒక వృద్ధ బ్రాహ్మణుని అధీనము నందుంచిరి. అతడు లోబియేగాక దురాశాపరుడు. ఘృతము నందలి ఒక వంతు భాగమును తన ఇంట రహస్యముగా దాచివేసి మిగతా 3 వంతుల భాగమును మాత్రమే యజ్ఞ కార్యక్రమమునకు యాగస్థలికి పంపెను. యజ్ఞము ప్రారంభమాయెను. ఘృతము సరిపోదని యాజ్ఞికులు తలపోసిరి. అప్పటికప్పుడు ఘృతమును సేకరించుట కష్టసాధ్యమైన పని. యజ్ఞమునకు ఇటువంటి విఘ్నము కలుగుట అందరికినీ చింతాజనక విషయమాయెను. శ్రీ బాపనార్యులు ప్రశాంత వదనముతో శ్రీపాదులవారి నవలోకించిరి. అంతట శ్రీపాదులవారు నా ధనమును అపహరింపవలెనని కొందరు దొంగలు రాజ్యాధికారమును చేపట్ట యోచన చేయుచున్నారు. నా పేరిట ఈ పీఠికాపురములో గొప్ప దర్బారు ఏర్పాటు కానున్నది. నా ధనమును అపహరింపదలచిన వారిని లోనికి రానిచ్చెదను. వారు ఆ ధనమును తీసుకుని బయటకు వచ్చునప్పుడు ద్వారము వద్ద రహస్యముగా నిలబడి దుడ్డు కర్రతో ఒక్కటి వేసెదను. దానితో కొందరు అక్కడికక్కడే చత్తురు. మరికొందరు నా ధనమును విడిచిపెట్టి పలాయనము చిత్తగించెదరు. నా ధనమును అపహరించువారి ఇంట జ్యేష్ఠ పత్ని సమేతముగా శనైశ్వరుని నివసింపమని ఆజ్ఞాపించెదను అని పలికిరి. శ్రీపాదుల వారి మాటలు ఎవరికినీ అర్థము కాలేదు. భవిష్యత్తులో ఎప్పుడో జరగబోవు సంఘటనలు గురించి చెప్పుచున్నారనుకొనిరి. ఇంతలో శ్రీపాదులవారు ఆ వృద్ధ బ్రాహ్మణుని పిలిచి తాళపత్రముపై, అమ్మా గంగామతల్లి, యజ్ఞ నిర్వహణ కవసరమైన ఘృతమును ఈయవలసినది. నీ బాకిని మా తాతగారైన పైండా వెంకటప్పయ్య శ్రేష్ఠి తీర్చగలరు. ఇది శ్రీపాద శ్రీవల్లభుల ఆజ్ఞ అని వ్రాయించిరి. ఈ లేఖను
పైండా వెంకటప్పయ్య శ్రేష్ఠికి చూపురి. వారు అంగీకరించిరి. ఈ లేఖను తీసుకుని ఆ వృద్ధ బ్రాహ్మణునితో సహా నలుగురు పాదగయ తీర్థమునకు వెళ్ళిరి. ఆ లేఖను ఆ తీర్థరాజమునకు సమర్పించిరి. తాము పట్టుకుని వెళ్ళిన పాత్రలోనికి నీటిని సంగ్రహించిరి. వేదమంత్రములతో ఆ నీరు యాగస్థలికి తేబడెను. అందరును చూచుచుండగనే ఆ నీరు ఘృతముగా మారెను. యజ్ఞము పరిసమాప్తమయ్యెను. అనుకున్న మాట ప్రకారము శ్రేష్ఠి అదే పాత్ర నిండుగా ఘృతమును పాదగయ తీర్థమునకు సమర్పించెను. ఘృతము పోయుచుండగా అది నీరుగా మారిపోయెను. మా నాయన నా దుస్థితిని శ్రీపాదులకు విన్నవించగా వారు, కొంచెము సేపు ఆగుడు. మీ అబ్బాయి జబ్బును నివారించెదను. నత్తిని కూడా పోగొట్టెదను. ఒక గృహము దహనము కావలసి ఉన్నది. దానికి ముహూర్తమును నిర్ణయింపవలెను అనిరి. వారి విధానములు అనూహ్యములు. ఇంతలో వృద్ధ బ్రాహ్మణుడు వచ్చెను. ఘృతమును అపహరించినందులకు ఏమైనా కీడు వాటిల్లునాయని అతడు లోలోన చింతించుచుండెను. తను ఘృతమును అపహరించిన విషయమును శ్రీపాదునకు విన్నవించిన మంచిదేమో అని ఒకపరి యోచించుచుండెను. ఏదైనను శ్రీపాదుని దర్శనము వలన మంచియే జరుగునని దృఢ నిశ్చయమునకు వచ్చెను. అప్పుడు వారిద్దరి మధ్య రసవత్తరమైన చర్చ జరిగెను. శ్రీపాదులవారు, తాతా, నీవు ముహూర్తములను నిర్ణయించుటలో దిట్టవుగదా. ఒక గృహమును పరశురామప్రీతి గావింపవలెను. దానికి తగిన ముహూర్తమును నిర్ణయింపవలసినదనిరి. వృద్ధ బ్రాహ్మణుడు గృహ నిర్మాణమునకు శంకుస్థాపనలకు ముహూర్తములుండునుగాని గృహదహనములకు ముహూర్తములుండవు అనిరి. శ్రీపాదులవారు చౌర్యము చేయుటకును గృహదహనములు చేయుటకును ముహూర్తములు ఎట్లు లేకుండును? వృద్ధ బ్రాహ్మణుడు, అటువంటి ముహూర్తములున్నట్లు నేను వినలేదు. ఒకవేళ అటువంటివి ఏమైనా వర్జ్యములు దుర్ముహూర్తముల వంటి వర్జిత సమయములలో జరుగునేమో తెలియదు. శ్రీపాదులవారు అయిన ఎడల ఇప్పుడు అటువంటి వర్జిత సమయమేమైనా జరుగుచున్నదా? వృద్ధ బ్రాహ్మణుడు, ఇప్పుడు ఖచ్చితముగా అటువంటి సమయమే జరుగుచున్నది. శ్రీపాదులవారు, తాతా, ఎంత శుభవార్త చెప్పితివి. పరమ పవిత్రమైన యజ్ఞము కోసము సేకరించబడిన ఘృతమును ఒక దూర్తుడు అపహరించెను. అగ్నిదేవునికి ఆకలి తీరలేదు. ధర్మబద్ధముగా తనకు చెందవలసిన ఘృతముతో పాటు ఆ ఇంటిని కూడా దహనము చేసి ఆకలిని తీర్చుకొనుచున్నాడు. అగ్నిదేవుడు ఆనందముతో గంతులు వేయుచున్నాడు. శ్రీపాదులవారి మాటలు వినినంతనే ఆ వృద్ధ బ్రాహ్మణుని ముఖము వివర్ణమాయెను. కొలదిసేపటిలో అతని గృహము భస్మీపటలమయ్యెను. భస్మము గావించబడిన గృహము నుండి భస్మమును తీసుకుని రావలసినదని ఆ వృద్ధ బ్రాహ్మణుని శ్రీపాదులవారు ఆదేశించిరి. శ్రీపాదులవారు అనుగ్రహించి వరదానము చేయుటలోనూ ఆగ్రహించి నష్టమును కలుగజేయుటలోనూ సమర్థులు అని గ్రహించిన ఆ వృద్ధ బ్రాహ్మణుడు వినియముతో ఆ భస్మమును తీసుకొని వచ్చెను. ఆ భస్మమును నీరుగల పాత్రలో వైచి నన్ను త్రాగమని శ్రీపాదులాజ్ఞాపించిరి. ఈ విధముగా 3 రోజుల పర్యంతము చేయమనిరి. మేము శ్రీ బాపనార్యుల ఇంట అతిథులుగా నుంటిమి. నా నత్తితోపాటు దేహమునందున్న విచిత్రవ్యాధి కూడా నానుండి తొలగపోయెను. నేను స్వస్థుడనైతిని. శ్రీపాదులవారు తమ దివ్య వరద హస్తమును నా మస్తకముపైనుంచి శక్తిపాతము చేసి ధన్యుని చేసి, ఈనాటి నుండి నీవు దత్తానందుడను పేర ప్రసిద్ధుడవయ్యెదవుగాక. గృహస్థాశ్రమము స్వీకరించి లోకులకు ధర్మబోధచేసి తరించెదవుగాక అని ఆశీర్వదించిరి. తదుపరి శ్రీపాదల వారు, ఓయి, నీవును ఈ వృద్ధ బ్రాహ్మణుడును పూర్వజన్మమున కలసి వ్యాపారము చేయుచుండెడివారు. వ్యాపారమునందు వైషమ్యములు పొడమి ఒకరినొకరు హననము చేయుటకు ప్రయత్నించుచుండిరి. ఒకానొక దినమున ఈ వృద్ధ బ్రాహ్మణుని
ఇంటికి వచ్చి ప్రేమతో పాయసమును త్రాగించితివి. ఆ పాయసమునందు నీవు విషమును కలిపిన విషయము తెలియక ఆ వృద్ధ బ్రాహ్మణుడు ఆ పాయసమును త్రాగి మరణించెను. నీకు తెలియకుండా ఆ వృద్ధ బ్రాహ్మణుడు అదే సమయమున కొందరు కూలివాండ్రను నియోగించి నీ గృహమునకు నిప్పంటింపజేసెను. నీ గృహము కాలి భస్మమయ్యెను. గృహము నందలి నీ భార్యకూడా సజీవ దహనము చెందెను. ఇంటికి వచ్చిన నీవు సర్వస్వమును కోల్పోయియుండుటను గాంచి గుండె నొప్పితో మరణించితివి. నీవు గతములో విషప్రయోగము చేసిన కారణమున ఈ జన్మలో ఈ వింత వ్యాధికి లోనీతివి. నీ గృహమును పూర్వజన్మమున ఆ వృద్ధ బ్రాహ్మణుడు దహనము చేయించిన కారణమున అతని గృహము ఈ జన్మమున భస్మీపటలము గావించబడినది. మీ ఎరువురిని కర్మబంధముల నుండి నా ఈ లీల ద్వారా విముక్తులను చేసితిని అని పలికిరి. శ్రీపాదుల వారి అనుగ్రహమును పొంది నేను ఇంటికి తిరిగవచ్చితిని. వేదశాస్త్రములందు పండితుడనైతిని. ఆ వృద్ధ బ్రాహ్మణునకు శ్రీ నరసింహవర్మ నూతన గృహమును నిర్మించి ఇచ్చెను. శ్రీపాదుల వారి ప్రమేయముతో మా ఇరువురి కర్మబంధములు విచ్ఛేదమగుటచే అనంతరకాలమున ఇరువురుకును మేలుమాత్రమే జరిగెను. వారి లీలలు దివ్యలీలలు. వృద్ధ బ్రాహ్మణునకు నూతన గృహము సిద్ధించెను. నాకు వ్యాధి నశించి నత్తికూడా పోయి పండితుడనైతిని. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ ఆధ్వర్యములో జరిగిన కురుక్షేత్ర సంగ్రామము యజ్ఞము వంటి దయ్యెను. శివుడు లేకుండా చేయబడిన దక్షయజ్ఞము రణరంగముగా రూపొందెను. ఇందలి ధర్మసూక్ష్మమును గుర్తెరుంగుట మంచిది. నాయనా శంకరభట్టు. సకల దేవతలును తేజస్సంభుతులు. అదితి అనంతరూపిణి. ఆమె సంతానమే దేవతలు. మానవుని ప్రవృద్ధికిని పురోగమనమునకును వారే కారకులు. దేవతలు నరునికి తేజస్సునిచ్చువారు. మానవుని ఆత్మపై దివ్య చైతన్య సంపదను వర్షించువారు. వారు సత్యపోషకులు. దివ్యలోకమునకు నిర్మాతలు. మానవుల సంపూర్ణ మోక్షమునకు అవ్యాజానందమునకు విఘ్నములను కలిగించు దుష్టశక్తులను జోడించువారు ఋషులు దేవతల సాక్షాత్కారము పొంది వారి వివిధి కార్యకలాపములను పరిశీలించిన తదుపరి వారిని రకరకముల నామములతో వర్ణించిరి. వేదములందు వాడబడిన పదములు విశేషార్థమును కలిగినవి. అశ్వమను శబ్దమునకు గుర్రము అని లౌకికార్థము. అయితే వేదఋషులు మాత్రము కొంత జడ చైతన్యమును మరికొంత మనశ్చైతన్యమును ప్రదర్శించు ప్రాణమయ చైతన్యమునకు జాజశక్తికి జీవశ్వాసశక్తికి అశ్వము సంకేతము. ఇది క్రియాయోగ రహస్యము. ఔషధులు పశువులు మొదలైన జీవరాశులవలనే వాగ్రూపములు కూడా కేవలము మానవ బుద్ధిచే కల్పితములైనవి కానేకావు. అవి సజీవములైన జననోపచయ సంభూతములు. కొన్ని మూల బీజముల నదగిన శబ్దముల వలన పుట్టినవి. అవి ప్రవృద్ధమైన సజీవ నినాదములు. అవి ధాతువులు అసంఖ్యాక సంతానమే. బహుదా అభివృద్ధి నొంది విభిన్న వర్గములుగా విడిపోయి వేరువేరు జాతులు వంశములు కుటుంబములుగా వృద్ధి చెందినవి. పదముల సంప్యూహములందు ఒక్కొక్క దానికిని ఒక సమాన ప్రకాండము మానసిక తత్వచరిత్ర కలదు. బ్రాహ్మణులే భూసురులు అనుటకు కారణము. వేద ఋషుల పరిభాషలో భాషను మొదట కల్పించినది వాయువును అగ్నియును ఇంద్రుడు మాత్రము కాదు. ప్రాణేంద్రియముల ప్రవృత్తుల నుండి మనస్సు ఉద్భవించినది. మానవుని యొక్క ఇంద్రియముల సాహచర్య ప్రతీకారములను అనుసరించి మాత్రమే మనోబుద్ధి నిర్మించబడినది. ఈ పరిణామక్రమ పద్ధతి ప్రకారమే ప్రాణేంద్రియ చైతన్యములను అనుసరించి భాషాబోధన ప్రయోగము అనునది పరిణమించినది. నాయనా దేవతలందరును మంత్రస్వరూపులు. ఈ జగత్తు అంతయును దైవాధీనమై ఉన్నది. అటువంటి దేవతలు మంత్రాధీనులై ఉన్నారు. ఆ మంత్రములు సద్బ్రాహ్మణుల అధీనములైయున్నవి. అందుచేత బ్రాహ్మణులు భూమిమీద దేవతలైయున్నారు. శబ్దములు వాటి పుట్టుకలో సామాన్యముగా పంచేంద్రియముల
చేత గ్రహింపదగిన వెలుగు, గమనము, స్పర్శ, శీతోష్ణములు, విస్తృతి, బలప్రయోగము, వేగము, గమనము మొదలైన అత్యంత స్వల్ప పరిమితిగల ప్రాథమిక భావములను నివేదించుటకే మానవులకు ఉపయోగింపబడును. అయితే అతని సేముషి వికసించిన కొలదిని క్రమముగా భాషలో భావ వైవిధ్యము, నిశ్చితత్వము పెంపొందును. అనగా అస్పష్టత నుండి నిశితమైన నిశ్చితత్వమునకు, భౌతికమైన అంశముల నుండి మానసికాంశములు, వ్యక్త విషయముల నుండి అవ్యక్త భావనలు ఈ విధముగా భాష అభివృద్ధి చెంది పురోగమించును. పవిత్ర గ్రంథ పఠనము విశేష ఫలదాయకము. నీవు శ్రీపాదుల వారి దివ్యచరితమును వ్రాయుటకు ఉద్దేశింపబడినవాడవు. నీవు దానిని సంస్కృత భాషయందు రచించినను అది కాలాంతరమున శ్రీపాదుల వారి మాతృభాష అయిన తెనుగున అనువదింపబడినను పారాయణము చేయుట వలన కలుగు ఫలితము మాత్రము ఒకటే. శ్రీపాదుల వారి దివ్యచరితమును ఎవరు ఎక్కడ పఠించుచున్నను శ్రీపాదులవారు అచ్చటనే సూక్ష్మ రూపమునయుండి వినెదరు. దీనికి తార్కాణముగా ఒక కథను చెప్పెదను. సావధానముగా ఆలకింపుము. శ్రీపాదులవారు 7 వర్షముల ప్రాయము వారైరి. వారికి వేదోక్త విధి విధానమున ఉపనయనము జరిగినది. ఆ రోజులలో సంపన్న గృహస్థుల ఇండ్లలో ఇటువంటివి జరిగినప్పుడు ఎంతో సంరంభముండెడిది. శ్రీ బాపనార్యులవారి ఆనందమునకు మితియే లేదు. అయితే పీఠికాపురము నందుండు దత్తదాసుడను మాలదాసరికి ఈ మహోత్సవమును చూచు యోగము కలుగలేదు. అతడు పంచమ జాతికి చెందిన వాడీనందున ఈ అవకాశము కలుగలేదు. అతడు తన జాతి వారందరినీ తనింటికి ఆహ్వానించి దత్తచరిత్రమును వినిపించెదమని చెప్పెను. వారందరును ఎంతో ఆసక్తితో వానింటికి చేరిరి. దత్తదాసు దత్తచరిత్రమును ఇట్లు చెప్పనారంభించెను. పూర్వయుగములందు అనసూయామాతకును అత్రి మహర్షికిని కుమారుడుగా అవతరించిన ఆ పరంజ్యోతియే ఈనాడు కలియుగములో శ్రీపాద శ్రీవల్లభ రూపమున మన పీఠికాపురములో అవతరించెను. ఆ మహాప్రభువునకు నేడు ఉపనయనము జరిగెను. ఉపనయనానంతరము దివ్యతేజో విరాజితుడై మన ప్రభువు భాసించుచుండెను. దీనజనోద్ధారకుడైన ఆ ప్రభువునకు నిత్యశ్రీరస్తు నిత్యశ్రీమంగళము అగునుగాక. ఇంతకంటే శ్రీగురుని గురించి చెప్పుటకు అతని వద్ద ఏ రకమైన పాండిత్యమునూ లేదు. అతడు ఇదే కథను పదే పదే చెప్పుచుండెను. వినువారలు కూడా తన్మయులై వినుచుండిరి. ఈ రకముగా 53 సార్లు జరిగెను. దత్తదాసుపై శ్రీపాదులవారి అమృత దృష్టిపడినది. ఉపనయనానంతరము శ్రీపాదులవారు అక్కడున్న బ్రాహ్మణ్యముతో తాను మాలదాసరి ఇంటికి వెంటనే పోవలసియున్నదనిరి. అంతట శ్రీ బాపనార్యులు శ్రీపాదులవారిని కారణమడుగగా విశుద్ధ అంతఃకరణుడైన దత్తదాసునా చరిత్రమును వినిపించుచున్నాడు. అతడు ఒక పరీ చెప్పినది ఒక అధ్యాయముగా భావించిన 53 అధ్యాయములు పూర్తి అయినట్లు భావింపవలెను. నా చరిత్రమును 53 అధ్యాయములు శ్రద్ధగా పూర్తిగా చేసినవారికి ఇవ్వవలసిన సద్యః ఫలితమును వెంటనే అతనికి ఇవ్వవలసియున్నది అని శ్రీపాదులనిరి. శ్రీపాదుల భక్త వాత్సల్యమునకు జాతికులములు లేవు. శ్రీపాదులవారు దత్తదాసు వద్దకు పోవుటకు బ్రాహ్మణ్యము అనుమతి నీయలేదు. అంతట క్రోధావేశముతో శ్రీపాదులిట్లనిరి. మీరు ఎవరినైతే పంచములని నీచజాతివారని క్రౌర్యముతో అణచివేయుచున్నారో వారియందే నా కటాక్షము మెండుగా నుండి రాబోవు శతాబ్దములో వారు ఉన్నత స్థితి యందుందురు. రాబోవు శతాబ్దములలో మీ బ్రాహ్మణ్యము నందలి అధికాంశము సేవక వృత్తి నవలంబించి ధర్మభ్రష్టులు కర్మభ్రష్టులు అయ్యెదరు. నా వచనములు శిలా శాసనములు వంటివి. వాటి యందు ఒక్క అక్షరమైనను మార్చుటకు వీలుండదు. అయితే మీ బ్రాహ్మణ్యము నందు ఎవరైనను ధర్మబద్ధులై జీవించుచు దత్తభక్తిని కలిగిన ఎడల వారిని కంటికి రెప్పవలె కాపాడెదను. శ్రీపాదులవారి క్రోధావేశమును జననీ జనకులు శాంతింప ప్రయత్నించిరి. కొలదిసేపటికి శ్రీపాదులవారు శాంతులై మౌనము నవలంబించిరి. సరిగా ఇదే సమయములో
దత్తదాసునింట శ్రీపాద శ్రీవల్లభులు తమ దివ్యమంగళ స్వరూపముతో దర్శనమిచ్చిరి. వారు ప్రేమతో సమర్పించిన మధురములైన పండ్లను స్వీకరించిరి. వారిచ్చిన క్షీరమును ఎంతో ప్రేమతో గ్రోలిరి. వారు స్వయముగా తమ దివ్య హస్తములతో మిఠాయిని పంచిరి. దత్తదాసునింటనున్న ప్రతి ఒక్కరినీ శ్రీపాదులవారు ఆశీర్వదించిరి. నాయనా శంకరభట్టు చూచితివా? శ్రీపాదులవారి దివ్యప్రేమ. వారు భావనామాత్ర సంతుష్టులు. వారికి కులగోత్రాదులతోగాని మరే విధమైన భౌతికములైన విషయములతో గాని ప్రమేయమే లేదు. దత్తప్రసాదమును అంత్యకులజుడు సమర్పించినను భక్తితో స్వీకరింపవలెను. ఆలక్ష్యము చేసిన ఎడల కష్టనష్టములకు గురి యగుదురు. శ్రీపాదులు భక్తులకు తెలిపిన ద్వాదశ అభయవాక్యములు. శ్రీపాదులవారు దత్తదాసుని ఇంట పలికిన వచనములను శ్రద్ధగా ఆలకింపుము. 1 నా చరిత్ర పారాయణము చేయబడు ప్రతిచోట నేను సూక్ష్మరూపమున ఉందును. 2 మనోవాకాయ కర్మలచే నాకు అంకితమైన వానిని నేను కంటికి రెప్పవలే కాపాడుచుందును. 3 శ్రీపీఠికాపురమున నేను ప్రతినిత్యము మధ్యాహ్న సమయమున భిక్ష స్వీకరించెదను. నా రాక దైవరహస్యము. 4 సదా నన్ను ధ్యానించువారి కర్మలను అవి ఎన్ని జన్మాంతరముల నుండి ఉన్నవి అయినను వానినన్నింటినీ భస్మీపటలము గావించెదను. 5 అన్నమో రామచంద్ర అని అలమటించువారికి అన్నము పెట్టినచో నేను ప్రసన్నుడనయ్యెదను. 6 నేను శ్రీపాద శ్రీవల్లభుడను. నా భక్తుల ఇంట మహాలక్ష్మి తన సంపూర్ణ కళలతో ప్రకాశించును. 7 నీవు శుద్ధాంతఃకరణుడవేని నా కటాక్షము సదా నీయందు ఉండును. 8 నీవు ఏ దేవతా స్వరూపమును ఆరాధించినను ఏ సద్గురువును ఆలంబనముగా చేసుకున్నను నాకు సమ్మతమే. 9 నీవు చేయు ప్రార్థనలన్నీయును నాకే చేరును. నీవు ఆరాధించు దేవతా స్వరూపము ద్వారాను నీ సద్గురువు ద్వారాను నా అనుగ్రహమును నీకు అందచేయబడును. 10 శ్రీపాద శ్రీవల్లభుడనిన పరిమితమైన ఈ నామరూపము మాత్రమే కాదు. సకల దేవతా స్వరూపములను సమస్త శక్తులను అంశలుగా కలిగిన నా విరాట్స్వరూపమును అనుష్ఠానము ద్వారా మాత్రమే నీవు తెలుసుకొనగలవు. 11 నాది యోగ సంపూర్ణ అవతారము. మహాయోగులు మహాసిద్ధపురుషులు సదా నన్ను ధ్యానించెదరు. వారందరును నా యొక్క అంశలే. 12 నీవు నన్ను ఆలంబనముగా చేసుకున్న ఎడల నేను నీకు ధర్మమార్గమును కర్మమార్గమును బోధించెదను. నీవు పతితుడవు కాకుండా సదా నేను కాపాడెదను. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. Please like, share and subscribe, also comment.